శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశ్యాధిపతి బుధుడు పంచమ స్థానంలో బుధాదిత్య యోగంలో ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడి యొక్క తెలివితేటలకి అతని యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. ఇక 14వ తారీఖు నుంచి రవి 6వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక విధంగా ఉపచయ స్థానంలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం కన్యా రాశి వారికి వృత్తిలో అభివృద్ధి, అధికారుల నుంచి సహకారం, అలాగే ప్రత్యర్థులపై విజయం సాధించడం వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద 6వ స్థానంలో ఈ శని ప్లస్ రవిగ్రహ సంచారం మరి ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వృత్తిపరంగా ఒత్తిడి పెరిగినప్పటికి కూడా ఒక విధమైన అనుకూలత, అభివృద్ధి కలిగే అవకాశం ఉన్నది. చాలా గుర్తింపు రావడం జరుగుతుంది వృత్తిపరంగా. అలాగే ఏవైనా కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, బంధు విరోధాలు వాటి నుంచి మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా రవి 6వ స్థానం మంచిది ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి. మరి అప్పుడు 5వ స్థానంలోకి కేవలం కుజ బుధ గ్రహాలు కలిసి ఉంటాయి. సో ఇది కొంతవరకు మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, లాజిక్కు వాటికి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, అకౌంట్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొద్ది అనుకూలత ఏర్పడుద్ది. విద్యార్థులకు కూడా మరి వాళ్ళ యొక్క విజ్ఞానానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అయినప్పటికీ కూడా మరి వృత్తిలో ఒక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. ఇతరులు చేసిన తప్పులు మీ మీదకి రావడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ విధంగా మరి 5వ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధులు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల రుణ ప్రయత్నం ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల మీద, భూముల మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీకు మిత్రుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. మరి 12వ తారీఖు వరకు చతుర్థ భావంలో శుక్రగ్రహ సంచారం మీకు వాహన లాభాన్ని, అలాగే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో కానీ, ఒక వివాహ వేడుకలో కానీ, ఒక ఫంక్షన్లో కానీ పాల్గొనడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే కొంత రిలాక్స్గా విందు వినోద కార్యక్రమాల్లో, కొంతమంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద శుక్రుడు అనుకూలంగా ఉండి 12వ తారీఖున శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా కాలంగా మీరు కలుద్దాం అనుకున్నటువంటి మిత్రుల్ని కలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇష్టమైన వారిని కూడా కలుసుకోవచ్చు. అంటే మీరు ఎంతో కాలంగా ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటున్నారో మీ ఇష్టమైన వారిని, మీ యొక్క ఆత్మీయుల్ని, మరి చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, ఈ విధంగా కలుసుకునే అవకాశం ఉంది. కొంత సరదాగా హ్యాపీగా మరి ఏదన్నా ఒక రెస్టారెంటో, ఒక లగ్జరీ ప్లేసో, ఒక విహారయాత్రకో వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం మీద శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనసులో ఉన్నటువంటి ప్రియమైన వారిని కలుసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా కొంతవరకు జాతకుడికి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరంగా అధిక మొత్తంలో మనీ ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల మీరు ఎవరితో ఉన్న పరిచయం పెంచుకున్నా, ఎవరితో ఉన్న రిలేషన్ పెట్టుకున్నా, పరిచయం లేని వారితో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా మోసపోవడం జరిగే అవకాశం ఉంది. ఏదన్నా ఒక ప్రేమ అనే ముసుగులో కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సాధ్యమైనంత వరకు మరి ఈ పరిచయం లేని వారితో, ముఖ్యంగా మరి స్త్రీలైతే అబ్బాయిలతో, మరి అబ్బాయిలైతే అమ్మాయిలతో, అంటే పరిచయం లేని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఈ పొరపాటు వల్ల చాలా కాలం మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్
సప్తమంలో ఉంటే రాహు వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో పరిచయాలు పెంచుకోవద్దు. ఎటువంటి విషయాల్లో కూడా వాళ్ళతో డీలింగ్ పెట్టుకోవద్దు. మీకు వాళ్ళు ఏమైనా ఆఫర్ చేసినా ఇంకోటి ఇద్దామనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకునే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కూడా పెట్టుకోవద్దు. ఇక అష్టమంలో గురు సంచారం కొంతవరకు మరి భరణి నక్షత్రం మీదకి ప్రవేశించడం వల్ల ధన భాగ్యాధిపతి అంటే అసలే గురువు మరి శుక్ర నక్షత్రం మీద సంచరించడం ఖచ్చితంగా జాతకుడికి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మరి ఆకస్మికంగా మీకు ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం. అది అటు వైవాహిక జీవితం విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఖచ్చితంగా జాతకురాలు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అన్ని సమస్యల నుంచి ఇంచుమించుగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి శ్రద్ధ ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.